దేశవ్యాప్తంగా జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ప్రత్యేకంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయాలను అలర్ట్ చేస్తున్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీ ప్రచారం నిర్వహించాయి. ప్రాంతీయ పార్టీలు కూడా వ్యూహాత్మకంగా ముందుకు సాగినప్పటికీ 3 రాష్ట్రాల్లో బీజేపీ, తెలంగాణలో కాంగ్రెస్ ఆధిక్యతను చాటుకొని అధికార పగ్గాలు చేపట్టాయి. అదే వ్యూహంతో జాతీయ పార్టీలు ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫలితాల ఫోబియా పట్టుకున్న వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి వేస్తున్న వ్యూహాలు, అంచనాలు, నిర్ణయాల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? జగన్మోహన్ రెడ్డి అంచనాలు సత్ఫలితాలనిస్తాయా, బెడిసి కొడతాయా అనే ఆసక్తికరమైన అంశాలపై రాజ్ న్యూస్ బిగ్ స్టోరీ అందిస్తోంది. ఏపీలో వైసీపీ అగ్రనేత జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రక్షాళనకు నడుం బిగించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేందుకు సిద్ధమయ్యారు. రానున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేస్తున్నారు. ఈ దిశగా ఆయన వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు సత్ఫలితాలనిస్తాయా లేదా అనే చర్చ సాగుతోంది. ఏపీ రాజకీయాల్లో తెలంగాణ ఫోబియా అలుముకుంది. అధికార పార్టీ వైసీపీలో అదే భయం పట్టుకుంది. అధికార పార్టీ బీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలు, పలికి బీరాలు ఏమీ పని చేయలేదు. తెలంగాణలో మార్పు వస్తుందనే వేవ్ ముందు ఏదీ పని చేయలేదు. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలదని తెలంగాణ సమాజం విలక్షణమైన తీర్పు ఇచ్చింది. అధికార బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి జీరో స్టేజ్ లో ఉన్న కాంగ్రెస్ ను ఆహ్వానించి అధికారాన్ని కట్టబెట్టింది. ఏపీలో ఇదే అధికార వైసీపీని పట్టి పీడిస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్, కేసీఆర్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ చేసిన తప్పులు తాను చేయకూడదని, తద్వారా వైసీపీని కాపాడుకోవాలని సంచలనాత్మక నిర్ణయాలను జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నారు. వైనాట్ 175 అంటూనే సిట్టింగ్లను మార్చే పనిలో పడ్డారు. ముందుకు ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షలు, హెచ్చరికలు, హిట్ లిస్టులు ఇలా అన్ని సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడం వల్లనే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని జగన్ బలంగా నమ్ముతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అందుకే బీఆర్ఎస్ స్ట్రాటజీని తిరిగి రాసి ఏపీలో అమలుకు సమాయత్తమవుతున్నారు. తెలంగాణలో సిట్టింగ్లను మార్చిన చోట్ల బీఆర్ఎస్ సీట్లు కోల్పోలేదు, సత్ఫలితాలే వచ్చాయి. కానీ ఇలా వచ్చినవి 11 సీట్లు ఉండొచ్చు. మొత్తంగా ఎమ్మెల్యేలను మార్చితే 80% రిజల్ట్ సానుకూలంగా వచ్చేదని సానుకూల అభిప్రాయంలో వైసీపీ నాయకత్వం ఉంది. కానీ ఓడిన సీట్లన్నీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడం వల్ల కాదు, గెలిచిన సీట్లన్నీ ఎమ్మెల్యేలను మార్చడం వల్లనే కాదు. ఆయా వ్యక్తుల గుణగుణాలు, సామాజిక నేపథ్యం ఇలా ఎన్నో అంశాలున్నాయి. అభివృద్ధి, సంక్షేమం, కేసీఆర్ చరిస్మా అవేవి గట్టెక్కించలేదనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత, కేసీఆర్ అహంకారం, అవినీతి, హామీలు విస్మరించడం, నిరుద్యోగం, నిధుల, నీళ్లు ఇంకా ఎన్నో అంశాలు ఓటమికి కారణమయ్యాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ 100 తప్పులు తనను మట్టి కరిపించాయనే కారణాలు లేకపోలేదు. మనస్సు ఏదో హెచ్చరిస్తున్నా తనను భయపడుతూనే కేసీఆర్ మాదిరిగానే అడుగుజాడలో నడిస్తే అధికార పీఠం నుంచి దింపేశారు. మరి జగన్ ఈ అంశాన్ని ఎలా చూస్తున్నారు? సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయని అనుకుంటున్నారా? తనపై, పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న సదాభిప్రాయమే అధికారాన్ని అప్పజెప్తుందని బలంగా నమ్ముతున్నారా? అహంకార పూరితమైన ఆలోచనలను ఎలా అధిగమిస్తారు అనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణను స్టడీ చేస్తున్న వైసీపీ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ లో అలర్ట్ అయింది. పార్టీలో ఎమ్మెల్యేల మార్పునకు నడుం బిగించింది వైసీపీ నాయకత్వం. మరో కొందరిని హిట్ లిస్ట్ లో పెడుతోంది. రెడ్డి కార్డుకు చెల్లు చీటీ ఇచ్చే ఆలోచన చేస్తోంది. అణగారిన వర్గాలు సహా బీసీ సామాజిక వర్గాలను నమ్ముకొని వైసీపీ నాయకత్వం ముందుకు సాగుతోందనే అభిప్రాయము వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా సంక్లిష్ట దశలో వైసీపీ అధినేత జగన్ తీసుకుంటున్న సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ వ్యూహం బెడిసి కొట్టదనే గ్యారంటీ ఏమీ లేదు. జగన్ వివక్షకు గురైన సామాజిక వర్గం లేదా సీటు కోల్పోయిన ఎమ్మెల్యేలు వైసీపీకి సహకరిస్తారా? చాప కింద నీరులా వ్యతిరేకత విస్తరిస్తుందా? పార్టీని, అధినాయకత్వాన్ని నమ్ముకొని ఎంతమంది వైసీపీ వెంట ఉన్నారు? ఆయారాం, గయారాంల సంస్కృతికి తెరలేస్తుందా? జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు వైసీపీని గట్టెక్కిస్తాయా, మరింత అగాధంలోకి నెట్టివేస్తాయా? అంటే జగన్ నిర్ణయాలు ఫలితాలు మొదలయ్యాయి. ఇప్పటిదాకా చాప కింద నీరులా ఉన్న వ్యతిరేకత పవనాలు బహిర్గతమవుతున్నాయి, ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. అయినా వైఎస్ జగన్
నిర్ణయాల అమలులో వేగం పెంచేస్తున్నారు. వైసీపీ సీనియర్ నాయకులు జగన్ కు అత్యంత సన్నిహితులు. ఇప్పటికే పార్టీని వదిలేశారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటం శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి లాంటి నాయకులు వెళ్లిపోయారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు అధిక సంఖ్యలో పార్టీకి దూరం అవుతున్నారు. ఇంకా ఈ జాబితా కొనసాగుతూనే ఉంది. ఆర్కే, ఉండవల్లి శ్రీదేవి, ఇంకా పలువురు జగన్ వద్దు, ప్రత్యామ్నాయమే ముద్దు అంటూ గుడ్ బై చెప్పేశారు. ఇంకా ఈ శర పరంపర ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదు. అసంతృప్తి జ్వాలలు ఉండనే ఉన్నాయి. అవి ఎప్పుడు ఏ క్షణంలోనైనా వైసీపీని దహించేందుకు సిద్ధంగా ఉన్నాయనే టాక్ ఉండనే ఉన్నది. బాలినేని, మేకపాటి సుచరిత ఇలా ఎందరో వైసీపీలో కొనసాగుతున్నప్పటికీ ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారని చర్చ సాగుతోంది. ఇలాంటి సంక్లిష్ట దశలో ఏపీ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో ఇప్పుడే చెప్పలేం. అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీల వ్యూహాలు, ప్రచార శైలి, పలు నిర్ణయాలను అధికార పార్టీ సహా విపక్ష పార్టీలు అధ్యయనం చేస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు ఏపీ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఉద్యమ పార్టీగా 2 దఫాలుగా జరిగిన ఎన్నికల్లో విజయాన్ని కైవసం చేసుకుంది. 10 ఏళ్లు పాలన సాగించిన అహంకారపూరితమైన నిర్ణయాలు, అంచనాలు ఆ పార్టీని దెబ్బతీశాయనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇది అందరూ ఊహించిందే. కానీ తెలంగాణ పీఠాన్ని సాధించాలని జాతీయ పార్టీలై కాంగ్రెస్, బీజేపీలు వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెట్టాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ ను కోలుకోలేని దెబ్బతీశాయి. ఏపీలో ఎలాంటి పరిణామాలకు దారి చూపుతుందో చూడాల్సిందే. తెలంగాణలో బీజేపీ బీసీ సీఎం నినాదం, బీసీ మంత్రం, మాదిగ వర్గీకరణ ఇలా ఎన్నో వ్యూహాలతో అసెంబ్లీ ఎన్నికల్లో తలపడింది. అధికార పీఠాన్ని కైవసం చేసుకోలేకపోయినా ఓటు బ్యాంకు పెంచుకున్నది. కాంగ్రెస్ పార్టీ పీక్ స్టేజ్ నుంచి ప్రారంభమై తెలంగాణ పీఠాన్నే దక్కించుకున్నది. మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి బరిలోకి దిగిన కామారెడ్డితో బీజేపీ తన అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా బలం పుంజుకున్నది. కాంగ్రెస్ అధిష్టానం కన్నడ నాట విజయోత్సవంతో తెలంగాణను సాధించింది. అదే ఉత్సాహంతో ఏపీని కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వైఎస్ జగనన్న వదిలిన బాణాన్నే ఏపీ పైకి సంధించే యత్నాలు చేస్తోంది. వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ రుద్రరాజ్, పలువురు నాయకులు ఇప్పటి షర్మిల రాకపై ఆసక్తికరమైన ప్రకటనలు చేశారు. సీనియర్ నాయకులు తులసిరెడ్డి సహా పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారు. వైసీపీలోనూ వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు, ఆప్తులకు కొదవలేదనే టాక్ ఉన్నది. కాంగ్రెస్ మూలాలు వైసీపీలోనూ ఉన్నాయి. షర్మిల రంగంలోకి దిగితే జగన్ పక్షాన నిలబడతారా? షర్మిల పక్షమై కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారా? భారతంలో కర్ణుడి చావుకు 1,00,000 కారణాలన్నట్లు వైసీపీ కథ ముగుస్తుందా? అభినవ అభిమన్యుడిగా పద్మవ్యూహాన్ని ఛేదిస్తారా? ఇప్పటికిప్పుడే చెప్పలేము. కానీ రాబోయే రోజుల్లో జరగబోయే రాజకీయ సమీకరణాలు, ప్రతిపక్షాల వ్యూహాలు, బలహీనతలు, పొలిటికల్ స్ట్రాటజీలు వేరేసి ఆంధ్ర పాలిటిక్స్ ను వేడెక్కిస్తున్నాయి. ఏపీలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటి వరకు 0 స్టేజ్ లోనే ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ఇవే పరిస్థితులు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల వరకు కొనసాగుతాయని చెప్పలేని సంకట పరిస్థితులు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలను కాదనలేం. ఈ నేపథ్యాన్ని బేరీజు వేసుకున్న ఏపీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు పార్టీని మరోసారి అధికారం వైపు నడిపిస్తాయా, బెడిసి కొడతాయా? తెలంగాణ ఎన్నికల ఫలితాలే ఏపీలో రిపీట్ అవుతాయా? విపక్షాలైన త్రికూటమికి పవర్ కట్టబెడతాయా? లేదా జాతీయ పార్టీలై కాంగ్రెస్, బీజేపీల రాజకీయ తుఫాన్లో ప్రాంతీయ పార్టీలు కొట్టుకుపోతాయా? వీటన్నింటినీ తట్టుకొని కలబడి నిలబడడానికి జగన్ వ్యూహం పనిచేస్తోందా? మరేదైనా వైసీపీ నాయకత్వంలో ఉన్నదా? ఏమైనా పొత్తులు ఉంటాయా? అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల వేళ జాతీయ పార్టీల మద్దతు తీసుకుంటారా? జగన్ కు జాతీయ పార్టీల మద్దతు ఉండదనే సంకేతాలు వస్తున్నాయి. మరి వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగి పద్మవ్యూహాన్ని ఛేదిస్తుందా? వైసీపీ అంచనాలు తెలంగాణలో బీఆర్ఎస్ ను మరిపిస్తాయా? మునిగిపోయే పడవలా మారుతుందా? అదే సందర్భంలో ప్రధాన విపక్షమైన టీడీపీ వ్యూహాలు, ఎత్తులపై ఎత్తులు కూడా హాట్ గా చర్చ సాగుతోంది. ఏపీ రాజకీయాల్లో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో వైసీపీకి వ్యూహాత్మకంగా వ్యవహరించిన ప్రశాంత్ ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ వ్యూహకర్తగా సేవలు అందించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు వైసీపీ లోగుట్టు తెలిసిన ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుకు సేవలు అందిస్తున్నట్లు స్వయంగా వెల్లడించారు. ఈ పరిస్థితి వైసీపీకి సంకటంగా మారుతుందా? అసలు దేశ రాజకీయాల్లో వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ ఏపీ రాజకీయాల్లో సేవలు అందించడానికి రావడంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.
ఎన్నికల్లో గెలవాలనుకునే ఏ పార్టీ అయినా సరే ఆయన సాయం కోరే స్థాయికి ఆయన ఎదిగారనే టాక్ ఉంది. ఐపాక్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అనే సంస్థను స్థాపించి ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా ప్రచారం ఉంది. అలాంటి ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం ఐపాక్ నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ఇక తనకు ఐపాక్ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని చంద్రబాబును కలిసిన సందర్భంగా మీడియాతో చెప్పారు. అదే సమయంలో ఎక్స్ ద్వారా ఐపాక్ సంస్థ స్పందిస్తూ తమ పొలిటిక్స్ స్ట్రాటజీ సేవలు వైఎస్ఆర్సీపీకి కొనసాగుతాయని స్పష్టం చేసింది. పీకే తన సొంత ఐపాక్ నుంచి తప్పుకోవడం, గతంలో వైసీపీకి వ్యూహకర్తగా వ్యవహరించిన పీకే వైసీపీ లోగొట్టు తెలిసిన వ్యక్తే. మరి అలాంటి పీకే సేవలు చంద్రబాబుకు అందిస్తున్నట్లు వెల్లడించడం వెనుక వ్యూహం ఎవరిది అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది? ఆయన విననాడిన ఐపాక్ మాత్రం ఇంకా వైసీపీకే సేవలు అందిస్తున్నట్లు చెబుతోంది. ఐపాక్ కు ప్రస్తుతం 3 వ్యక్తులు డైరెక్టర్లుగా ఉన్నారు. రిషి రాజ్ సింగ్, ప్రతీక్ జైన్, వినేష్ చందాల్ అనే వారు డైరెక్టర్లు అయినప్పటికీ వీరు పేర్లు ఎక్కడా అంతగా ప్రచారంలోకి రాలేదు. అయితే ప్రశాంత్ కిషోర్ ఈ ఐపాక్ నుంచి తన వాటాతో వైదొలిగినట్లు వస్తున్న సమాచారం ఎంత నిజమో అనేది కూడా అంతు చిక్కని ప్రశ్నగానే అంటున్నారు రాజకీయ నిపుణులు. ఐపాక్ ను తొలుత మొదలు పెట్టింది ప్రశాంత్ కిషోర్. నిజానికి 2013లో సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ సిఏజీ అనే పేరుతో ప్రశాంత్ కిషోర్ దీన్ని మొదలు పెట్టారు. మోదీ చేసే చాయ్ పే చర్చ, రన్ ఫర్ యూనిటీ, మందన్ సోషల్ మీడియా ప్రోగ్రామ్స్ లాంటి వినూత్న మార్కెటింగ్ ప్రచారాన్ని రూపొందించిన ఘనత ప్రశాంత్ కిషోర్ కు దక్కింది. తర్వాత మోదీ నుంచి విడిపోయి సిఏజీ సంస్థనే ఐపాక్ గా మార్చారు. 2015లో బీహార్ సీఎం నితీష్ కుమార్, 2017లో అప్పటి పంజాబ్ సీఎం అమరందీర్ సింగ్, యూపీలో కాంగ్రెస్ కు ఏపీ సీఎం జగన్, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ లాంటి వారికి రాజకీయ వ్యూహకర్త పనిచేసే వారిని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. తాజాగా ఐపాక్ సంస్థ నుంచి ప్రశాంత్ కిషోర్ పూర్తిగా వైదొలగడంతో ఐపాక్ సంస్థ భవితవ్యం ప్రశ్నార్థకమైందా? ఇన్నాళ్లు పీకే సమర్థతతోనే ఐపాక్ కు మంచి పొలిటికల్ కన్సల్టెన్సీగా పేరుండేది. అది మసకబారిందా? ఐపాక్ సంస్థ డమ్మీగా మారనుందా అంటే అవునని, కాదని మిశ్రమ అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అలాంటి ఐపాక్ సంస్థ ఏపీలో జగన్మోహన్ రెడ్డికి ఇంకా పొలిటికల్ స్ట్రాటజీ సేవలు అందిస్తోంది. ఇక ప్రశాంత్ నేతృత్వం ఐపాక్ టీం కు లేకపోవడంతో జగన్మోహన్ రెడ్డి గుట్టు తెలిసిన ప్రశాంత్ కిషోర్ రాబోయే ఎన్నికల వేళ టీడీపీ సేవలు అందించడం సవాలక్ష సందేహాలకు తావిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది. అంతేకాక పీకే అంతటి అనుభవం ఉన్న డైరెక్టర్లు ఐపాక్ లో కొనసాగుతున్నారు. ఐపాక్ సేవలు రెండుగా విడిపోయి ఏపీలో కొత్త వరవడికి శ్రీకారం చుట్టాయా అనే ఆసక్తికర చర్చకు అవకాశం ఇస్తోంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 2014లో మోదీ కోసం రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు. కేంద్రంలో బీజేపీ పాలన మోడీ సారథ్యంలో సాగుతోంది. మోడీ, అమిత్ షా కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు. బీజేపీ నాయకత్వం మోడీ కేంద్రంగానే ముందుకు సాగుతోంది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోడీ చరిష్మా పనిచేసిందనే అంచనాలు ఉన్నాయి. దక్షిణాదిలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న మోడీకి ప్రశాంత్ కిషోర్ తోడ్పడే అవకాశాలను తోసిపుచ్చలేమంటూ కొందరు పొలిటికల్ వ్యూహకర్తలు సంకేతాలిస్తున్నారు. మోడీ చరిష్మా తెలంగాణలోనూ అధికార పీఠ దిశగా కాకపోయినా ఓటు బ్యాంక్ నే పెంచిందనే అభిప్రాయము వ్యక్తమైంది. ప్రశాంత్ కిషోర్ బీజేపీ తరపున టీడీపీకి సేవలు బదలాయించుకున్నారా? మోడీ పురమాయిస్తే వచ్చారా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రాజకీయ నిపుణులు ఇదే అంచనా వేస్తున్నారు. ఎవరి అంచనాలు ఏమైనా ప్రశాంత్ ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టడం, టీడీపీ తరపున సేవలు అందించడం వైసీపీ వర్గాలు ఆందోళనలో పడ్డాయని టాక్ వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో అగ్గిరాజుకుంది. ఇచ్చిన హామీలను సీఎం జగన్ సర్కారు విస్మరించిందని అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఇప్పుడు వాలంటీర్లు అందరూ పోరుబాట పట్టి ఉద్యమాన్ని హోరెత్తిస్తున్నారు. ఎన్నికల ముందు, ఆ తర్వాత జగన్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని తిరుగుబాట పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీకి ఊహించని పరిణామం ఎదురవుతోంది. ఆయా వర్గాలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభావితం కానున్నాయనే టాక్ వినిపిస్తోంది. 2019 జూన్ 24న వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో నిర్వహించిన
కలెక్టర్ల సదస్సులో ఏపీ సీఎం జగన్ ఎన్నో ముచ్చట్లు చెప్పారు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, హోంగార్డులు వీరందరూ చిన్న చిన్న ఉద్యోగులని, వారి పట్ల చాలా ఉదారంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు వారే ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలు అమలు కాలేదంటూ పోరాటాలు చేస్తుంటే వారిపైనే కత్తి కట్టారు. మరో 3 నెలల్లో ఈ ప్రభుత్వం గడువు ముగుస్తున్నా ఇచ్చిన హామీలేవి నెరవేర్చుకోపోవడంతో ఇప్పుడు రోడ్డెక్కడం వైసీపీ నాయకత్వానికి చెమటలు పట్టిస్తోందనే టాక్ ఉంది. జగన్ సర్కారు మెడలు వంచేందుకు కదం తొక్కుతున్నారు. అంగన్వాడీలు 2 వారాలుగా రోడ్డెక్కి పోరాడుతుంటే పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకు దిగారు. ఆశా వర్కర్లు డిమాండ్ల సాధనకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిన్న మొన్నటి దాకా జగన్ సర్కార్ అన్ని కార్యక్రమాలకు ఎక్కువగా ఆధారపడుతున్న వాలంటీర్లు షాక్ ఇచ్చారు. వారు సైతం సమ్మె నోటీసు ఇవ్వడం ఇప్పుడు సర్కారుకు మింగుడు పడడం లేదు. మేమేమి గొంతెమ్మ కోరికలు అడగలేదు. మేము కనీస వేతనం మా కుటుంబాలు మా పిల్లలు బ్రతకడానికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వమని అడిగాము. మేము ఈ సెల్లుల్లో చూసి మాకు ఆరోగ్య పరిస్థితి బాగోకపోతే వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు అడిగాము. మేము కనీసం మా రిటైర్మెంట్ అయిపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు దిగిపోయే ముందు వచ్చిన వేతనంలో సగం పెన్షన్ రూపాయన అడిగినాము. కానీ మరి గవర్నమెంట్ వారు మమ్మల్ని పట్టించుకోకుండా చర్చలకు పిలుస్తున్నారు. మీకు కనీస వేతనం ఇవ్వము ఎల్లండి అని పంపిస్తున్నారు. అంగన్వాడీలకు తెలంగాణలో కంటే ఎక్కువ వేతనం ఇస్తానని బీరాలు పలికిన జగన్ అధికారంలోకి వచ్చాక నెలకు 1,000 రూపాయల చొప్పున వేతనం పెంచి చేతులు దులిపేసుకున్నారు. వారికి 4,200 ఉన్న గౌరవ వేతనాన్ని తెలుగుదేశం ప్రభుత్వం 2 విడతల్లో 150% పెంచి 10,500 చేసింది. జగన్ అధికారంలోకి వచ్చాక ఈ 5 ఏళ్లలో వారికి పెంచింది కేవలం 1000 మాత్రమే. తెలంగాణలో 2021 జూలైలో అంగన్వాడీల వేతనాన్ని 13,500కి పెంచిన జగన్ కిమ్మనలేదు. జగన్ సర్కార్ 1000 వేతనం పెంచడం వల్ల అంగన్వాడీలకు జరిగిన మేలు కంటే నష్టమే ఎక్కువని అభిప్రాయం ఉన్నది. వారి వేతనం 10,000 కంటే ఎక్కువ ఉండదని, గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్వాడీలకు నవరత్నాల కింద ఇచ్చే సంక్షేమ పథకాలకు అనర్హుల్ని చేసేశారు. 1,00,000కు పైగా ఉన్న అంగన్వాడీలు వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తూనే ఉన్నా వారి గోడు వినే ఓపిక లేకపోయింది. పైగా వారిపైనే పోలీసుల్ని ప్రయోగించి ఎక్కడికక్కడ అరెస్టు, వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వము దరిదాపు ఈరోజు 16 రోజులు అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 16 రోజుల నుండి మేము కుటుంబాలంతా వదిలిపెట్టి క్రిస్మస్ కూడా అనుకోకుండా అందరము వీధిన పడడం జరిగింది. మరి ఈ శిబిరంలో మేము దరిదాపు 16 రోజుల నుండి ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు శిబిరాల్లోనే ఉంటున్నాము. కానీ ప్రభుత్వము మేము అడిగేది ఏమంటే డిమాండ్స్ ఏమడుగుతున్నాం, మేము 11 డిమాండ్లు అడిగినారు. 11 డిమాండ్లలో 9 డిమాండ్లు మేము నెరవేరుస్తామన్నారు. అవి ఏమిటికి పనికిరాని డిమాండ్లు వాళ్ళు చేస్తామనేది. మాకు 62 సంవత్సరాలు వయసు పెంచుతారంట. ఇప్పటికే మేము పనులు చేసి అలసిపోయి వెన్నెముక నొప్పులు వచ్చి ఒళ్ళు నొప్పులు వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము ఏమడుగుతున్నాం, సుప్రీంకోర్టు ప్రకారము గ్రాడ్యుటీ ఇవ్వాలని మేము అడుగుతున్నాం. కానీ దానికి మాత్రం ఉలకడం లేదు, పలకడం లేదు. మళ్ళీ మీరు కోర్టుకే వెళ్ళండి అంటున్నారు. మరి మేము కోర్టే మాకు అనుమతి ఇచ్చింది. 1972 నుండి వాళ్ళకు రావాల్సిన ఏదైతే మరి గ్రాడ్యుటీ రావాలనో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయంగా ఇవ్వాలని చెప్పడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని 18,000కు పెంచామని 2019 జూన్ 20న అసెంబ్లీలో జగన్ పలికిన వాస్తవానికి వారికి పెంచింది వేతనం కాదు, 6,000 చొప్పున ఆరోగ్య భృతి. అది నగర పురపాలక సంస్థల్లోని పారిశుద్ధ్య కార్మికులకే ఇచ్చారు. సమాన పనికి సమాన వేతనం కింద నెలకు 26,000 వేతనం, అదనంగా ఆరోగ్య భృతి ఇవ్వాలని, ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. సంక్షేమ పథకాలు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చినా సర్కార్ ఇంతవరకు నెరవేర్చలేదని దాదాపు 50,000 మంది ఇప్పుడు సమ్మెకు దిగారు. మేము నిరవర్ధక సమ్మె చేస్తున్నాం. ఈ వేళకు 16 రోజులు అవుతుంది. ప్రభుత్వం 4 సార్లు మమ్మల్ని చర్చలకు పిలిచారు, అవమానించి బెదిరించి మాట్లాడారు. ఒక స్త్రీకి ఇవ్వాల్సినటువంటి భారతదేశంలో భారత మాతను ఎంత విధంగా పూజింటారు. కానీ స్త్రీ అనేసరికి అంత అవిసాన్ని నేను బొత్స సత్యనారాయణ గారిని నిలదీసి అడుగుతున్నాను. మా మంత్రి ఉషా శ్రీచరణ్ ఒక ఆడదానికి ఎన్ని ఖర్చులు ఉంటాయో తెలీదా? ఆ ఫ్యామిలీని ఒక విధానంలో నడపాలంటే కనీస వేతనం 5,000, మాకు ఇచ్చేది 11,500. ఆ 11,500లో మేము అంగన్వాడీ కేంద్రానికి కనీసం ఇంటి 2,000 కట్టాలి. కూరగాయలు, గ్యాసులు,
మొత్తం సమస్తం అన్ని ఒక 5,000 దాకా ఖర్చు అయిపోతుంటాయి. మేము తినేదంతా అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. ఆశా వర్కర్ల డిమాండ్ల సాధనకు ఎప్పుడు గొంతెత్తినా నొక్కేస్తూనే ఉన్నారు. ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో వారు ఆందోళన ఉధృతం చేశారు. అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా వారు పలు చోట్ల ర్యాలీలు చేశారు. రాష్ట్రంలో 42,000 మంది ఆశా వర్కర్లు ఉన్నారు. వీరంతా కనీస వేతనం చెల్లించాలని, పని భారాన్ని తగ్గించాలని, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశలుగా మార్చాలని, ప్రభుత్వ సెలవులు, మెడికల్, మెటర్నిటీ లీవ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న పొరుగు సేవల ఉద్యోగులు పోరుబాట పట్టారు. సమాన పనికి సమాన వేతనం ఇస్తామని ప్రతిపక్ష నేతగా వారికి జగన్ హామీ ఇచ్చారు. దాన్ని పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ పొందుపరిచారు. తర్వాత మొండి చేయి చూపారు. హామీ అమలు చేయాలంటూ SSAలోని సుమారు 12,000 మంది అవుట్సోర్సింగ్, పార్ట్ టైం, కాంట్రాక్ట్ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మెకు దిగారు. ఉద్యోగులు వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నారు. మున్సిపల్ కార్మికులు అవలుగోడను గొంతమ్మ కోరికలు కోరుకోలేదు. ప్రభుత్వమే చెప్పింది మున్సిపల్ కార్మికులకే నేను అధికారంకి వస్తే అందరినీ పర్మిట్ చేస్తామన్నది. ఇదే ఇప్పుడు ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 279 జీవో తెచ్చాడు. తెచ్చినప్పుడు మున్సిపల్ కార్మికులు ఇలాగే రోడ్డెక్కి సమ్మె చేశారు. ఆ జీవో ప్రమాదకరం, దాన్ని ఎంత రద్దు చేయండి. అప్పుడు ప్రతిపక్షం ఉన్నాం, ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏం చెప్పారు, ఈ 279 జీవోని రద్దు చేపిస్తాం, నేను కానీ అధికారంకి వస్తే 6 నెలల్లోనే మున్సిపల్ కార్మికులు అంతండి పర్మిట్ చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే మున్సిపల్ కార్మికులు ఏమనలేదు. పాదయాత్రలో జగన్మోహన్ పాదయాత్ర వస్తున్నప్పుడు మున్సిపల్ కార్మికులు ఎక్కడికి అక్కడే ఈ పని చేస్తుంటే ఈ పని నరమానవుడు అవడం ఈ పని చేయలేడు, కానీ చేస్తాను కాబట్టి వీళ్ళు కాలు కడిగి తల మీద కూడా వేసుకొని ముఖ్యమంత్రి వేసుకున్నారు. ఎన్నో హామీ ఇచ్చాడు. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులు మినిమం టైం స్కేల్ అమలు చేయాలంటూ నేటి నుంచి సమ్మెలోకి దిగుతున్నారు. సవరించిన వేతన స్కేళ్ల ప్రకారం వారికి మినిమం టైం స్కేల్ అమలు చేయాలని 2022 జనవరి 17నే ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చినా ఇంతవరకు అమలు చేయలేదు. మినిమం టైం స్కేల్ అమలు చేశామని సీఎం గొప్పగా ప్రకటన మాత్రమే చేశారు. సుమారు 3,500 మంది కేజీబీవీ ఒప్పంద ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చారు. వారి సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు బెదిరింపులకు దిగుతున్నారు. సమ్మెకు వెళ్తే ఉద్యోగాల్లోంచి తొలగించి వేరే వారిని నియమించుకుంటామని SSA ప్రాజెక్టు డైరెక్టర్ తమను బెదిరించినట్టు ఒప్పంద ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమైంది. జగన్ ప్రభుత్వానికి సొంత సైన్యంలో ఉన్న గ్రామ, వార్డు వాలంటీర్లు ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వం, పార్టీ అన్న తేడా లేకుండా అన్ని పనులకు తమను వాడేస్తున్న సర్కార్ శ్రమకు తగ్గ ప్రతిఫలం ఇవ్వడం లేదన్న కోపంతో రగిలిపోతున్నారు. ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. 2 రోజుల క్రితం కృష్ణా జిల్లాలోని అన్ని మండలాల వాలంటీర్లలో మొదలైన అసంతృప్తి జ్వాల కార్చిచ్చుల రాష్ట్రమంతా వ్యాపిస్తోంది. మా ముఖ్య డిమాండ్ ఏంటంటే అందరికీ జీతాలు పెంచాలి, ఆ గౌరవేతనం పెంచాలి. గౌరవేతనం అంటే కనీసం రోజుకి 600 చెప్పినా సరే 18,000 చేయాలని చెప్పేది మా ప్రధాన డిమాండ్. మాకు నవరత్నాల్లో భాగంగా పని చేస్తే సరిపోతుంది, వారానికి 3 రోజులు వస్తేనే సరిపోతుంది అన్నారు. వారం అంతా పని చేస్తున్నా సరే మాకు ఎక్స్ట్రా అడిషనల్ పని చెప్తున్నారు తప్ప దానికి తగ్గ శ్రమను గుర్తించట్లేదు ఎవరు. అనంతపురం, విజయనగరం, ప్రకాశం, ఏలూరు, పార్వతీపురం, మన్యం తదితర జిల్లాల్లోని మండలాల్లో వాలంటీర్లు, ఎంపీడీఓలకు సమ్మె నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ, పార్టీ పనుల కోసం వాలంటీర్లపైనే ఆధారపడుతున్న జగన్ సర్కార్కు ఇది పెద్ద షాక్. రాష్ట్ర వ్యాప్తంగా 2,65,000 మంది వాలంటీర్లు ఉన్నారు. తమకిస్తున్న గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 18,000కు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, తమను స్వచ్ఛంద సేవకులుగా కాకుండా ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మా శ్రమకు తగ్గ వేతనం కోసం అది సాధించాలి అనేసి ఈ విషయం సీఎం గారి దాకా వెళ్ళాలి అని చెప్పేసి మా ప్రయత్నం చేస్తున్నామండి. దీన్ని వేరే రకాలుగా ఎవరు వక్రీకరించొద్దండి దయచేసి. ఏంటంటే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇప్పుడు కరోనా టైంలో ఉందనుకోండి, మేము చాలా శ్రమ పడ్డామండి. నిజంగా ఫ్యామిలీస్ని కూడా పణంగా పెట్టి అన్ని చాలా చేసాం, చాలా సర్వీసులు చేసాం. మాకు జీతాలు పెంచాలండి, జీతాలు పెంచాలి, గౌరవ వేతనం పెంచాలి. ఎందుకంటే అండి ఇప్పుడు ఎక్కడ లంచాలు లేకుండా వాలంటీర్లు ప్రతి పనిని లంచం అనే మాటకి తావు లేకుండా చేస్తున్నామండి ఏ పని చేసినాను.
విద్యుత్ సంస్థల్లో భవిష్యత్తులో జరిగే ఇంజనీర్ల నియామకాలకు కొత్త సర్వీస్ నిబంధనలు, కొత్త క్యాడర్ వర్తింపజేయాలని యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యుత్ ఇంజనీర్ల సంఘం, ఏఈల సంఘం ఆందోళన బాటపట్టాయి. గత ఏడాది ఫిబ్రవరిలో విద్యుత్ ఉద్యోగుల ఐకాస, ఇంధన శాఖల ప్రతినిధులతో జరిపిన చర్చల్లో పాత నిబంధనల ప్రకారమే నియామకాలు చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోకపోవడంతో విద్యుత్ ఇంజనీర్లు ఆందోళన బాటపట్టారు. ఈ నెల 22న మధ్యాహ్న భోజన విరామ సమయంలో కార్యాలయాల వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వం దిగిరాకపోతే భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని వారు నిర్ణయించారు. ఇలా ఒప్పంద ఉద్యోగుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రమవుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి మైనస్ అవుతుందనే మరో వాదన ముందుకొస్తోంది. వైసీపీ అగ్రనేత ఒప్పంద ఉద్యోగులను దారికి తెచ్చుకుంటారా, మరింత వ్యతిరేకత మూటగట్టుకొని మునిగే పడవలో వేసుకుంటారా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.